అనుదినం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసి ప్రభుత్వం, మద్యం మాఫీ మాటే మర్చిన జగన్, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యం, రైతుల జీవనాడి పోలవరం పూర్తి చేయలేని దద్దమ్మ అంటూ తెలుగుదేశం జిల్లా నేత ఆర్జే వెంకటేష్ ఫైర్. బావ కోసం ఢిల్లీ బాట పట్టిన బీజేపీ పురంధరేశ్వరి, నాన్న కోసం యువగళం వదిలేసిన లోకేష్, చంద్రబాబు 10 ఏళ్ల దాకా బయటపడలేని కేసులు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శ. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం, మహిళలు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే మహిళలను వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు, వన్ టౌన్ సీఐ మహబూబ్ బాషా వెల్లడి. నిబద్ధతకు ప్రతిరూపం, సేవకు ప్రతిఫలం, బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్ కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి. మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమంటూ వన్ టౌన్ సీఏ మహబూబ్ బాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులపై దృష్టి సారించారన్నారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టడంతో పాటు అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. పేదరికం, అనాథలు, అమాయకులను టార్గెట్ చేసి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణా నివారణే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలన్నారు. ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్టు తెలిస్తే అడ్డుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు మానవ అక్రమ రవాణాను అరికడతామంటూ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామజ్యోతి సొసైటీ నిర్వాహకురాలు సుభద్ర, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మానవ అక్రమ రవాణా అనేది ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ మీద భారత ప్రభుత్వము ఇది ఇతర దేశాలకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుంది కాబట్టి భారత ప్రభుత్వము ఒక నోడల్ ఏజెన్సీని తయారు చేసింది. ఆ నోడల్ ఏజెన్సీ వచ్చేసి ఎన్ఐఏ అనేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో దీన్ని పొందుపరిచింది. ఉమెన్ ట్రాఫికింగ్ ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని మన ప్రభుత్వము గమనించి దాన్ని మెయిన్ ఏజెన్సీగా చేసింది. అయితే దీంట్లో ఈ మానవ అక్రమ రవాణా అనేది మనకు సంబంధించలేదే, మన చిన్న టౌను మదనపల్లికి ఏం సంబంధము అని అనుకుంటుంటారు చాలామంది. కానీ బట్ మన దగ్గర ఎవరైతే దుబాయ్కి, గల్ఫ్కి వెళ్ళి పనిచేయడానికి వెళ్తుంటారో వాళ్ళను సరైన ఆథరైజేషన్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు వాళ్లకు కావాల్సిన అమౌంట్ తీసేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి పంపించేసిన తర్వాత ఈ టూరిస్ట్ వీసా మీద పంపించేస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసి వస్తుంది మేము వచ్చింది ఓన్లీ టూరిస్ట్ వీసా మీద, మాకు ఎటువంటి పర్మిషన్ లేదు అనేసి అనిపిస్తుంది. ఇది కూడా అక్రమ రవాణా కిందకి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళని డీటెయిన్ చేయడము, వాళ్ళ పాస్పోర్ట్ గుంజుకొని మళ్ళీ ఎంబెసీలో పెట్టేయడము, వీళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేసి ఇక్కడ అప్పులు అవడం వలన వాళ్ళు అక్కడ సూసైడ్ చేసుకోవడము, లేదా వచ్చిన తర్వాత వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా ఫైనాన్షియల్ లాస్ కావడం జరుగుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడైతే గల్ఫ్ వెళ్తున్నారో, ఏదైనా వర్క్ వెళ్తున్నారో అటువంటి ఆ సమయంలో వాళ్ళు తప్పకుండా వాళ్ళు వెళ్ళేటటువంటి ఏజెంట్ ఆథరైజేషన్ ఉందా లేదా అది గమనించుకోవాలి. అక్కడ వెళ్తున్నట్టు అక్కడ పని ఏంటో అది కూడా మనం తెలుసుకొని వెళ్ళాలి. ఇంకా అమ్మాయి విషయానికి వస్తే ఈ ఉమెన్ అంటే లేడీస్ కూడా వస్తారు దీంట్లో. ఈరోజు మానవ అక్రమ రవాణా పైన గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయుల యొక్క సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రజల్లోకి ఈ యొక్క మీరు చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంలో పాత్రికేయులు ఎంతో కృషి చేస్తున్నారు, వాళ్ళ ముఖ్య భూమికను పోషిస్తున్నారు. అదేవిధంగానే పోలీసులకి కానీ లేదంటే ఇటువంటి స్వచ్ఛంద సంస్థలకు కానీ తెలియనటువంటి కొన్ని మానవ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాలని ఈ యొక్క వార్తల రూపంలో తీసుకొచ్చిందనో వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చిందనో బాధితులకు న్యాయం చేసే విధంగా ఈరోజు పాత్రికేయ లోకం అనేది పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి మదనపల్లి పాత్రికేయులుగా
మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజల్లో కూడా ఈ యొక్క భావన అనేది రావాలి. మన పిల్లలు తప్పిపోయినప్పుడు కానీ మన ఇంట్లో వాళ్ళు ఏదైనా సరే ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వన్ టౌన్ సిఎస్ఆర్ గారికి, పలు స్వచ్ఛంద సేవా సంస్థలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మానవ అక్రమ రవాణా అనేది దాదాపుగా ఈ రిమోట్ ఏరియాస్లో ఎక్కువ జరుగుతుంది. దీనిపైన యువత ముందుకు రావాలనే ఒక గొప్ప సంకల్పంతో గత 3 నెలల నుండి ఇంప్లిమెంట్ చేయి, అదేవిధంగా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పైన అవగాహన కార్యక్రమాలతో పాటు ఏ విధంగా ఈ మానవ అక్రమ రవాణా జరుగుతుంది, దాన్ని అరికట్టే విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుని చేయాలని చెప్పేసి ద మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామజ్యోతి సొసైటీ సూచనల మేరకు హెల్పింగ్ మైండ్స్ కూడా తంబాలపల్లిలో మా వంతు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం. ముఖ్యంగా ఏమంటే యువత అరచేతిలో ప్రపంచం వచ్చేసింది. చాలామంది ఏమంటే సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటిలో ఏం చేస్తున్నారంటే ప్రలోభాలకు గురవుతున్నారు. అంటే ఏ రీఛార్జులు చేస్తారనో, లేదంటే ఏ సినిమాలో గిఫ్ట్లు అని చెప్పి అమ్మాయిలకి ప్రలోభాలు పడిపోవడం. ఇంకా చాలామంది ఏమంటే నువ్వు అందంగా ఉంటావు, నీకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తాము, హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ విధంగా కూడా అందమైన అమ్మాయిలకి ఎరవేసి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను కూడా మానవ అక్రమ రవాణా చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే తక్కువ సాలరీస్తో జాబ్ చేస్తుంటారో వాళ్ళకి అబ్రాడ్ కంట్రీస్లో బావ కోసం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ యాత్రలు చేస్తుంటే నాన్న కోసం యువగలం యాత్రకు లోకేష్ మంగళం పాడేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. చిన్న స్కామ్ కు ప్రపంచ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్టా అని ఆయన సామాజిక వర్గం నేతలు అంటున్నారని, అయితే చట్టం ముందు అందరూ సమానులే అని వారు గుర్తించుకోవాలని విజయసాయి చురుకులు అంటించారు. కేసుల నుంచి బయటపడేస్తే తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కుల మీడియా ప్రముఖుల ద్వారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కాలబేరానికి వెళ్తున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతుందని విజయసాయి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రాజెక్టుల కోసమో లేదా కనీసం తన పార్టీ అభివృద్ధి కోసమో పురంధరేశ్వరి ఢిల్లీ యాత్రలు చేస్తే బాగుండేదని, అవినీతి కేసులో అరెస్టైన తన బావ చంద్రబాబు కోసం ఢిల్లీ యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి అన్నారు. కనీసం ఒక జాతీయ పార్టీలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా ఆమె చేసిన డిమాండ్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సోషల్ మీడియా వేదికగా విజయసాయి ఈ విషయంపై స్పందించారు. మరో 10 ఏళ్ల దాకా విముక్తి దొరకని డజనుకు పైగా స్కాముల నుండి బయటపడేస్తే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కుల మీడియా ప్రముఖుల ద్వారా చంద్రబాబు కాళ్లబేరానికి వెళ్లినట్లు ఢిల్లీలో తీవ్రంగా ప్రచారం జరుగుతోందని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి చెప్పారు. 6 లక్షల కోట్లు పోగేసినా అనుభవించలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు తాను బయటికొస్తే చాలనుకుంటున్నాడని, తన తండ్రి ఇప్పట్లో బయటికి రాలేడని భావిస్తున్న లోకేష్ తనకు అదే పరిస్థితి పడుతుందేమోనని భయపడుతున్నారన్నారు. యువత కోసం మొదలుపెట్టిన యాత్ర మధ్యలో నాన్న కోసమని వదిలేశాడన్నారు. తానున్నానని క్యాడర్కు ధైర్యం చెప్పాల్సింది పోయి ఢిల్లీలో అత్యంత లగ్జరీ హోటల్లో బస చేస్తున్నాడన్నారు. చంద్రబాబు కోసం దేశంలోని టాప్ 10 లాయర్లలో 4 వారి బ్యాటరీ ఆఫ్ అడ్వకేట్స్గా 3 కోర్టుల్లో అనేక వాద్యాలు నడుపుతున్నారన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు అన్యాయమని, ప్రపంచ స్థాయి నాయకుడికి చిన్నపాటి స్కామ్కు ఎలా అరెస్టు చేస్తారని సామాజిక వర్గ నేతలు ఆర్తనాదాలు చేస్తున్నారన్నారు. అయితే చట్టం ముందు అందరూ ఒకటేనని గుర్తుపెట్టుకోవాలని వారికి సూచించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో కాంచీరాం వర్ధంతి సందర్భంగా మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాంచీరాం అమర్ రహే అంటూ నినదించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరాం గారి 17వ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్, పోస్ట్ ఆఫీస్, బెంగళూరు బస్టాండ్, చిత్తూరు బస్టాండ్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత అంబేద్కర్ అనుచరులు చాలా మంది అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే, నీలి జెండాను నమ్ముకుంటే మనం ఇక్కడ రాజకీయ నాయకులుగా అవ్వలేమని, పెద్ద పార్టీలైనటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీలకు వలస వెళుతున్న నేపథ్యంలో కాంచీరాం అంబేద్కర్ సిద్ధాంతమే ఈ దేశానికి శరణ్యమని, అంబేద్కర్ సిద్ధాంతంతోనే ఈ దేశంలో బలహీన వర్గాలకు, బహుజన వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని, బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి నీలి జెండా ఏనుగు గుర్తుని ఈ దేశంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసి ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కాంచీరాం అని తెలియజేశారు.
తెలియజేశారు. భారతీయ జనతా పార్టీకి 2 దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తున్న మదనపల్లెకు చెందిన ఎల్లంపల్లి ప్రశాంత్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ నియమించడం జరిగింది. ఎల్లంపల్లి ప్రశాంత్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పార్టీలో కీలకంగా ఉంటూ పలు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. బీజేవైఎం కార్యకర్తగా, కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, యువమోర్చా కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో తిరిగి అతన్నే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ, ఈ బాధ్యత నాకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి, జాతీయ నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్కి, రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణకి, రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ చంద్రమౌళి అన్నకి, రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్కి, జిల్లా రాష్ట్ర కార్యదర్శి నాగోత రమేష్ నాయుడికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడికి, రఘురాం రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో బీజేపీ సంస్థాగత నిర్మాణానికి కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి చేరవేసి పార్టీ బలోపేతానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. మదనపల్లి 1 డిపో గ్యారేజ్ లో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ మంగళవారం నిర్వహించారు. సుధాకర్ రెడ్డి విఎస్ఆర్ గ్రాండ్ హోటల్ అధినేత మరియు రామ్మూర్తి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మదనపల్లి 1 డిపో గ్యారేజ్ లో జరిగిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో పాల్గొని డ్యూటీ నందు ఉత్తమ ప్రతిభ ప్రదర్శించినటువంటి ఆదర్శ ఉద్యోగులని అభినందించారు. వారికి బహుమతులు ప్రదానోత్సవం చేశారు. డిపో అభివృద్ధికి ఉద్యోగులు చేయవలసిన కృషిని తెలియజేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ట్రాఫిక్ విభాగంలో టీఏవి ప్రసాద్, మార్కెట్ విభాగంలో ఎస్ బాబ్జీ, మెయింటెనెన్స్ విభాగంలో జి శివశంకర్, జి కోదండబాబు, ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లు ఎస్ రఫీ, బి శ్రీరాములు, ఎక్కువ ఈపీకే తెచ్చిన వారు జిఆర్సి రెడ్డి, వివి రమణ, బీసీఎస్ నాయకులు అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అన్ని అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేశారు. మద్యం నిషేధమని మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకునే స్థితి. పోలవరం లాంటి రైతుల జీవనాడిని నట్టెట ముంచేశారు. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించలేని దౌర్భాగ్యం. ఇది నేటి వైకాపా ప్రభుత్వ పాలన అని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నిప్పులు చెరిగారు. ఒక్క హామీ పూర్తిగా అమలు చేయక చతికిలబడిన వైసీపీ ప్రభుత్వం 99% పూర్తి అయినట్లు సమాచారం చేయాలనుకోవడం రాను రాజుగారి గుర్రం గాడిదలా మారిందనే చందంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని, కూల్చివేతలతో మొదలైన పాలన ధరల బాధుడితో సాగుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాటకొండ మధుబాబు, నవీన్ చౌదరిలతో కలిసి మాట్లాడారు. ఒక్క హామీ పూర్తి చేయకపోయినా 99% పూర్తయినట్లు చెప్పాలని కార్యకర్తలు, నాయకుల సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం అమరావతి రాజధాని పూర్తి చేయలేదని ఎత్తిచూపారు. 74% పూర్తయిన పోలవరం కనీసం 5% పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని మాయమాటలు చెప్పిన మాయగాడు జగన్ అని విమర్శించారు. మద్యపాన నిషేధం లేదు, మద్యంతోనే రాష్ట్ర ఖజానా నింపుకొని పాలన సాగించడం, ఉద్యోగస్తుల్ని నానా ఇబ్బందులు పెట్టడం, సక్రమంగా జీతాలు ఇవ్వలేని స్థితిలో 99% పూర్తి చేశామని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో ప్రజలన్నీ చూస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని గుర్తు చేశారు. మదనపల్లె టౌన్, రూరల్తో పాటు అన్ని చోట్ల రేషన్ ద్వారా ఇచ్చే నిత్యావసర వస్తువులు సక్రమంగా ఇవ్వడం లేదని ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. పేదలకు బియ్యం తప్ప పామాయిల్, కందిపప్పు, చక్కెర తదితర వస్తువులు ఇచ్చిన జాడే లేదన్నారు. సన్న బియ్యం ఇస్తామన్న సన్నాసులు దుడ్డు బియ్యంతోనే సరిపెట్టారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై విసుగు చెందిన ప్రజలు మార్చి నెలలో వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేతగాక చెతికిలు పడిపోయాడు. మొట్టమొదట ఆయన అధికారంలోకి రాగానే ఆయన ప్రజావేదికను కూల్చేశాడు. కూల్చివేతలతో ప్రారంభించాడు. తర్వాత అమరావతి రాజధాని లేకుండా చేశాడు. పోలవరం ప్రాజెక్టు 74% పూర్తయిన దాన్ని 5% పూర్తి చేయలేకుండా పోయాడు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, నిరుద్యోగులకి జనవరి 1కి ఇస్తానన్నాడు. ఇంతవరకు కూడా ఒక్క డిఎస్సి వేయలేదు. నిరుద్యోగులేమో రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేసే ఎన్నికల్లోకి వస్తాం, ఎలక్షన్లో ప్రజలను ఓట్లు అడుగుతామన్నాడు. ఈరోజు
మద్యం అమ్మితే తప్ప ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మరి ఆ హయామ ఏమైపోయిందో అర్థం కాల. ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నిన్న మొన్న చూశారు, అంగన్వాడీ కార్యకర్తలంతా సక్రమంగా జీతాలు లేక రోడ్డెక్కారు. ఈ విధంగా అనేక సమస్యలు ఉంటే మేము 99% పూర్తి చేసినాం, మా హామీలు 99% పూర్తి చేసినామని ప్రజలకు చెప్పాలంట. ఒక్క హామీ పూర్తి చేసింది లేదు. తీరా చూస్తే ఈ రాష్ట్రాన్ని అదానీలకు అంబానీలకు అమ్మేస్తా ఉన్నాడు. గంగవరం పోర్టు బాయా, కృష్ణపట్నం పోర్టు బాయా, ఇక విశాఖ స్టీలు దాన్ని వేలానికి పెట్టినారు. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మేసేదే కాకుండా అప్పు చేయడం, బటన్ నొక్కడం, అప్పు చేసి బటన్ నొక్కి ఆ డబ్బులు రేట్లు పెంచి ప్రజలను ఎత్తినేయడం. ఈ విధంగా ఆయన మొత్తం రేట్లు పెంచేస్తున్నాడు. ఇక సక్రమంగా నిత్యావసర వస్తువులు కూడా సక్రమంగా జరగలేని పరిస్థితి. ఈరోజు ఇంటింటికి రేషన్ అని చెప్పి MDU ద్వారా సప్లై చేస్తామన్నారు. ఎస్టీ సాధన ఉద్యమంలో వాల్మీకుల భాగస్వామ్యం ఎంతో అవసరం. వాల్మీకి గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు తెలిపారు. ఎస్టీ పునరుద్ధరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన గర్జన సభకు తరలివచ్చిన వాల్మీకి కులస్తులకు, సభ విజయవంతం చేసిన పెద్దలకు, సభ నిర్వహణలో పాలు పంచుకున్న వాల్మీకి సోదరులకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. వాల్మీకి ఎస్టీ సాధన కోసం మాత్రమే కాకుండా వాల్మీకి బిడ్డల భవిష్యత్తుల కోసం, సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిరంతరం పనిచేస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సద్దల జయసింహ, మదనపల్లి టౌన్ అధ్యక్షులు మంజునాథ్, 2వ వార్డు మహిళా అధ్యక్షురాలు నిర్మలమ్మ పాల్గొన్నారు. సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న ఆదివారం కురబలకోట మండలం దొమ్మన్నబాయి గ్రామం నందు వాల్మీకి గర్జన సభ నిర్వహించడం జరిగింది. ఎస్టీ పునరుద్ధరణ, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల చైతన్యం కోసం వాల్మీకి గర్జన సభ నిర్వహించడం జరిగింది. ఈ వాల్మీకి గర్జన సభకు వేలాదిగా తరలి వచ్చినటువంటి వాల్మీకి కుల బంధువులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దగ్గర మా వాల్మీకి సంఘం గర్జన సభ జరిగినది. పులి శ్రీనివాసులన్న ఏమని మాకు చెప్పినాడు, బాబా నేను ముందుకు తీసుకెళ్తా, మీకు తెలియనివన్నీ తెలియజెప్తా, మనకు అన్యాయం జరుగుతుంది, మన బిడ్డలకు న్యాయం జరగాలంటే నేను చెప్పింది మీరు నడుస్తారా అని మమ్మల్ని అడిగినాడు. నన్ను ముందు పోతా అంటే మీ వెనక్కి మేము వస్తామని చెప్పి అన్న చెప్పినట్టు మేము నడిచినాము. ఎక్కడైనా యాడికి పిలిచినా పోయినాము, ఏ సభలోకి పిలిచినా పోయినాము, పోతాము, ఇంకా కూడా పోతాము, యాడికి చెప్పినా పోతాము. ఆయన బెంగళూరు నుండి వచ్చినారు మా కులం వాళ్ళే, అమ్మ ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి, ఇడిపి గ్రూపులు పెట్టండి, మళ్ళీ ఐకమత్యంగా వచ్చి ఒక తేజీ పైన మీరందరూ కలిసికట్టుగా పోరాడుకుంటేనే మీరు ఎప్పటికైనా కానీ మీ హక్కులు మీరు తెచ్చుకోగలుగుతారు, లేకంటే కోల్పోతారు, మీరు గట్టిగా నిలబడాలా అని మాకు మనిషికి ఆయన వాళ్ళు చెప్పినారు. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి మీ తరఫున నిలబడి పోరాడతామని కూడా ఆయన వాళ్ళు మాకు మాట ఇచ్చినారు. కాబట్టి మేము గట్టిగా శ్రీనివాసులకు ఒక్క పెట్టిన కాదు, అవసరమైతే మేము ఇంటింటికి ఇల్లాదులు కదిలి జయపదం చేస్తాము. జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దొమ్మన్నబావి దగ్గర చేసినటువంటి వాల్మీకి మహాగర్జన సభను విజయవంతం చేసినటువంటి వాల్మీకి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన వాల్మీకి సోదరులు అందరిలో కూడా చైతన్యం పెరిగింది. ఈ యొక్క సభను చేసినటువంటి విజయవంతంలోనే అర్థమవుతోంది. వాల్మీకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యవంతులైనారు. ఈ యొక్క పార్టీలో ఇప్పటికైనా ఈ అంశాలను గుర్తించి మా యొక్క వాల్మీకి సోదరులకు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఎస్టీని పునరుద్ధరించాలని, ఈ యొక్క రాబోయే ఎలక్షన్స్ ముందరగా ప్రతి పార్టీ కూడా ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు చెన్నైలోని ఆర్ట్ సైన్స్ టెక్నాలజీ సర్వీసెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఆ కంపెనీ ఫౌండర్ అండ్ CEO షేక్ ప్రీత్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్లు అనుబంధ ఒప్పందాల ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కంప్యూటర్ సైన్స్ రంగంలో గల నూతన టెక్నాలజీ అయిన బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, IoT మొదలైన వాటిపై శిక్షణలు మరియు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లు నిర్వహిస్తామని,
అందులో చిన్న చిన్న ప్రాజెక్ట్స్తో విద్యార్థులకు ఈ నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచేందుకు ఈ అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమల్లో ఈ నూతన టెక్నాలజీస్పై పరిశోధనలు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఇంటర్వ్యూలలో మరియు పరిశ్రమల్లో జరుగుతున్న టెక్నాలజీ డెవలప్మెంట్పై అవగాహన పెంచేందుకు ఇదొక మంచి అవకాశమని CEO షేక్ ఫరీద్ అన్నారు. ఈ టెక్నాలజీస్లో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయన్నారు. సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగాల్లో జరుగుతున్న మార్పులను విద్యార్థులు సకాలంలో తెలుసుకొని వాటిని నేర్చుకోవాలన్నారు. దివ్యాంగుల కోవెల వెలుగు బదిలీల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ జనార్దన్ హాజరై చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు. అన్నమయ్య జిల్లా సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ జనార్దన్ మాట్లాడుతూ వెలుగు సంస్థకు రావడం తన అదృష్టమని, ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వెలుగు సంస్థలో జరుపుకోవడం ఎంతో గొప్ప అవకాశమని తెలిపారు. పూర్వం మన ఋషులు మునులు మనకు కావలసిన మానసిక ఆరోగ్యం ధ్యానం అనే పద్ధతిని ఇచ్చారని తెలియజేశారు. వెలుగు ప్రత్యేక పాఠశాల బోధనా పద్ధతులను, తరగతి గదులను వీక్షించారు. ఎంతోమంది గౌరవమూర్తులు గొప్ప గొప్ప పదవుల్ని సాధించారంటే అది కేవలం గురువు యొక్క ప్రోత్సాహం మరియు మానసిక దృఢత్వం అని తెలియజేశారు. వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి అందిస్తున్న సేవలను ఎనలేనివని కొనియాడారు. వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ యోగా ద్వారా ఎన్నో సాధించవచ్చని, మన ఆలోచనలు మన పనులు పాజిటివ్గా ఉండాలని, అప్పుడే మన సంకల్పం నెరవేరుతుందన్నారు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.